పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలోని ఆర్చేకర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో పనిచేసే వైద్యురాలు డాక్టర్ మోమితాపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శిక్షించాలని డాక్టర్లకు మద్దతుగా పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంఘీభావ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. నారాయణపురంలోని ఆర్ఎండ్బి బంగ్లా వద్ద నుండి క్యాండిల్తో నిరసన ర్యాలీగా వెళ్లగా కారంపూడి రోడ్డు వద్ద అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై మానవాహారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు అనేక రాష్ట్రాల్లో మహిళలను అతి కిరాతకంగా పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేస్తున్నారని, ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాలు మహిళల పట్ల పైశాచికాన్ని చూపుతూ ఆడబిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను సౌదీలో కఠినమైన శిక్ష వేయాలని, అప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా దాచేపల్లి పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు వరలక్ష్మి, కృష్ణప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, నిశాంత్, సాయి కర్ణ, కుమార్, అలేఖ్య, విక్రాంత్, రఘుప్రసాద్లు, దాచేపల్లి పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ షరీఫ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పరిమి బాబు, ఉపాధ్యక్షుడు చెట్టిపోగు రవికుమార్, అంబటి మల్లి, కమిటీ సభ్యులు పేంటు సాహెబ్, చెట్టిపోగు కాశీ, జల విజయ్, మురళి, సైద సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే చర్య జరిగిందో అదొక దురదృష్టకరం, చాలా హీనమైన చర్య. ఎందుకంటే మనం పొద్దున్న లేచిన మన జన్మకి ఎవరైతే కారణమయ్యారో మన చెల్లి, మన తల్లి, మన ఇంట్లో భార్య, వాళ్ళు చేసే చాకిరీ అంతా ఇంత కాదు. చెప్పాలంటే ఒకరోజు నిజంగా వాళ్ళు ఒకరోజు ఇంట్లో లేనప్పుడు మనకు అర్థమైంది వాళ్ళ విలువ. కానీ ఇటువంటి చర్యలు చేస్తున్నారంటే మరి ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి మనం తెలంగాణలో చూసాము, స్పాట్లో ఎన్కౌంటర్ చేశారు. ఈ విధమైన చర్యలు చేస్తే తప్ప ఇలాంటివి ఆగు అనిపిస్తూ ఉంది. అంటే అందరూ డాక్టర్ కాబట్టి డాక్టర్లు వచ్చారు అనుకుంటున్నారు. కానీ డాక్టర్ కాకుండా తన ఒక స్త్రీ అంటే ఎవరు? మనం ఆమె లేకపోతే అసలు మనం ఏమీ లేవు. ఒక్కరోజు ఊహించుకోండి, ఒకే ఒక్కరోజు మన ఇంట్లో మన చెల్లి కానీ, తల్లి కానీ, భార్య కానీ లేకపోతే మనం గడవలేము, నడవలేము. ప్రతి దానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఈజీ. సో కేక్ వాక్ లాగా మనం నడుస్తూ ఉన్నాం, మనం ఏమైనా చేస్తూ ఉన్నాం. ఇంత హీనంగా, ఇంత కర్కటంగా వ్యవహరిస్తారు, ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. కానీ ఎవరికి జరిగినా, ఎవరైనా కానీ ఇలాంటివి ఉపేక్షించేది లేదు. ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ఎవరు చేసినా కానీ ఈ సమాజం అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అది జరిగిన చర్య మామూలు చర్య కాదు, ఎవరు కూడా దీన్ని సమర్థించరు. సో ఇలాంటివి జరగకుండా మనము ఈ కృషిని ఇలాగే కొనసాగించాలని, ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రెస్ క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు స్పందించి ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది అభినందనలు తెలియజేసుకుంటూ, మిగతా వర్గాలందరూ కూడా మరి ఇలాంటి నిరసన కార్యక్రమం తెలియజేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అందరికీ కూడా మరి ఆమెకి డాక్టర్ మోమితా గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన పక్క దేశాలైన గల్ఫ్ కంట్రీస్ లో ఒక ఆడపిల్ల మీద కన్నెత్తి చూసిన, ఒక ఆడపిల్లని ఏదైనా చూస్తే విచక్షణ రహితంగా రోడ్డు మీద తీసుకొచ్చి ఒక్కొక్క పార్ట్ కట్ చేసి, మీరు ఈ మధ్య చూసారండి మహారాజ్ అనే మూవీ చూసుంటారు ప్రతి ఒక్కళ్ళు, ఆడబిడ్డ మీద, తన బిడ్డ మీద చెయ్యేసినోడిని అడ్డంగా తెగనరికే తండ్రులు తయారయ్యారు. అందుకని దయచేసి భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలే కాదు, ప్రతి ఇంట్లో ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా కూడా ఈ భారతదేశంలో ఉన్న పురుషులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి ఆడబిడ్డ మీ కడుపున్న బిడ్డే అనుకోండి. డాక్టర్ మోమితా గారిపై జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా ఈరోజు దాచేపల్లి మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి మా ప్రెస్ క్లబ్ మిత్రులతో పాటుగా దాచేపల్లి పట్టణంలో ఉన్నటువంటి మన వైద్య బృందం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరై మాకు తోడ్పాటును అందించి మా ముందు నడిపించేందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మేము చేసిన విధంగానే అన్ని ప్రాంతాలలో ఇటువంటి నిరసన కార్యక్రమం తెలియపరిచి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని, మళ్ళీ ఎవరైనా ఇటువంటి మహిళలపై దాడులు చేయాలంటే భయపడే విధంగా చట్టం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చేటువంటి ఆ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది.